శ్రీ మహాగణపతే గురు రాఘవేంద్రాచార్య శ్రీ గురు దక్షిణామూర్తియే శ్రీ దక్షిణకాళి. ఈరోజు మకర లగ్నానికి యోగకారకులు ఎవరు అనే విషయం గురించి విపులంగా తెలుసుకుందాం. మకర లగ్నానికి లగ్న ద్వితీయాధిపతి శని, తృతీయ వ్యయాధిపతి గురువు, చతుర్థ లాభాధిపతి కుజుడు, పంచమ దశమాధిపతి శుక్రుడు, షష్టాధిపతి భాగ్యాధిపతి బుధుడు, సప్తమాధిపతి చంద్రుడు, అష్టమాధిపతి రవి. మకర లగ్నానికి శుక్రుడు శని బుధులు యోగాన్ని ఇస్తారు. మకర లగ్నానికి ఏకైక రాజయోగ కారకుడు శుక్రుడు. మకర లగ్నానికి కుజుడు యోగాన్ని ఇవ్వరు అని సహజంగా అంటూ ఉంటారు. కానీ ఈ కుజుడు ఉన్న స్థానము నక్షత్రాన్ని బట్టి ఈ లగ్నంలో జన్మించిన వాళ్ళకి చాలామందికి భూస్వాములుగాను, రియల్ ఎస్టేట్లో భూముల మీద బాగా సంపాదించిన వారు ఎక్కువగా ఉన్నవారు ఉన్నారు. కావున ఈ కుజుడు ఉన్న స్థానాన్ని బట్టి యోగ్యతని ఇస్తాడు. ఇక రాహుకేతులు వాటి యొక్క స్థానాన్ని బట్టి, స్థితిని బట్టి, నక్షత్రాన్ని బట్టి మనం ఫలితం చెప్పవలసి ఉంటుంది. గురువు చంద్రుడు అంత యోగాన్ని ఇవ్వరు. మరియు రవి అష్టమాధిపతి అవ్వటం వలన కూడా రవి అష్టమ స్థానానికి ఏది వచ్చినప్పటికీ అది సమపాలల్లో ఉంటుందని చెప్పవచ్చు. అంటే అటు కష్టము ఆల్ ఆఫ్ సడన్గా రావచ్చు, ఆల్ ఆఫ్ సడన్గా సంతోషము కలగవచ్చు. కాబట్టి అది 50-50% అని మనం చెప్పవలసి ఉంటుంది. ఇక చంద్రుడు సప్తమాధిపతి కావడం వలన ఈయన ఉన్న స్థానాన్ని బట్టి, స్థితిని బట్టి మనం చెప్పవలసి ఉంటుంది. వివాహం అయిన తరువాత కొంతమందికి మార్పులు జరగడం అనేది సహజంగా జరుగుతుంది. స్వస్తి.